వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోస్లో అసోసియేషన్ రూల్ మైనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అంటే ఈ వీడియోలో మనం అసలు అసోసియేషన్ రూల్ మైనింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో అసోసియేషన్ రూల్ మైనింగ్ ఈజ్ ఎ ప్రొసీజర్ విచ్ ఎయిమ్స్ టు అబ్జర్వ్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ ప్యాటర్న్స్ ఆర్ కోరిలేషన్స్ ఆర్ అసోసియేషన్స్ from data sets found in various kinds of databases. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటాబేసెస్లో ఉండే డేటా ఐటమ్స్ మధ్యలో ఉండే కోరిలేషన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ ప్యాటర్న్స్, అంటే తరచుగా రిపీట్ అయ్యేవి, లేకపోతే ఒకదానికి సంబంధం ఉన్నాయి, లేకపోతే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఇలాంటి ఐటమ్ సెట్స్ అన్నిటిని మైనింగ్ చేయడానికి ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ యూజ్ చేస్తారు. అంటే మనం ప్రీవియస్ ఒక వీడియో చూసాం, మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్. సో ఆ మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్లో ఏమైంది, ఎవరైతే బ్రెడ్ కొంటున్నారో వాళ్ళు మిల్క్ కూడా కొంటున్నారు. అంటే బ్రెడ్కి మిల్క్కి మధ్యలో ఏముంది, ఈ బ్రెడ్కి మిల్క్కి మధ్యలో ఏముంది, ఒక రిలేషన్ ఉంది. బ్రెడ్ మిల్క్ కోరిలేట్ అయి ఉన్నాయి, అంటే ఈ రెండు అసోసియేట్ అయి ఉన్నాయి. ఈ రెండు కూడా ఫ్రీక్వెంట్గా ఆ డేటాబేస్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ రెండు డేటా ఐటమ్ సెట్స్ అలాగా ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యాయి, లేకపోతే ఒకదాని మధ్యలో ఒకటి రిలేషన్ ఉండేవి, ఒకదానికి మధ్యలో ఒకదానికి అసోసియేషన్ ఉండేవి. ఇలాంటి డేటా ఐటమ్స్ని మైన్ చేయడానికి డేటాబేసెస్లో ఉండే ఇలాంటి తరచుగా పద్దాకా కలిసి వచ్చేవి, లేకపోతే ఒకదానితో ఒకటి సంబంధం ఉండేవి, ఇలాంటి డేటా ఐటమ్ సెట్స్ అన్నిటిని మైన్ చేయడానికి ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ అనేది యూజ్ చేస్తారు. సో అసోసియేషన్ రూల్ మైనింగ్లో 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక డేటాబేస్కి అసోసియేషన్ రూల్ మైనింగ్ అప్లై చేయాలంటే దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫైండింగ్ ఆల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, అంటే each of these item sets will occur at least as frequently as predetermined minimum support count, that is min support. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫైండింగ్ ఆల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, అంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ఐటమ్ సెట్స్ అన్నిటిని ఫైండ్ చేయాలి మన దగ్గర ఉన్న డేటాబేస్లో. అది అసోసియేషన్ రూల్ మైనింగ్ యొక్క ఫస్ట్ స్టెప్. సో ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ మైన్ చేయడం అంటే ఏంటి, ఫైండ్ చేయడం అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఐటమ్ సెట్లో ఏ ఐటమ్ సెట్ అయితే మినిమం సపోర్ట్ కౌంట్ ఆర్ మిన్ సపోర్ట్ వాల్యూని కంటే సాటిస్ఫై అవుతుందో, లేకపోతే దానికంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటాం. సో అలాంటి అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సపోజ్ ఈ మినిమం సపోర్ట్ 2 అనుకున్నారనుకోండి. సో ఈ టూ టైమ్స్ రిపీట్ అయినవో, లేకపోతే 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయిన ఐటమ్ సెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఫైండింగ్ ఆల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటారు అనమాట. నెక్స్ట్, జనరేట్ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. సో ఫస్ట్ స్టెప్లో మనం ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఏవైతే మినిమం సపోర్ట్ని సాటిస్ఫై చేస్తాయో. సో ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ మీద మనం అసోసియేషన్ రూల్స్ అనేవి జనరేట్ చేయాలి. సో ఈ అసోసియేషన్ రూల్స్ ఎలా జనరేట్ చేస్తారంటే ఆ అసోసియేషన్ రూల్స్ మినిమం సపోర్ట్ని, మినిమం కాన్ఫిడెన్స్ని సాటిస్ఫై చేయాలి. సో మనకి జనరేట్ అయిన ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్లో ఏవైతే మినిమం కాన్ఫిడెన్స్, మినిమం సపోర్ట్ని సాటిస్ఫై చేస్తాయో వాటిని తీసుకుని మనం అసోసియేషన్ రూల్స్ని జనరేట్ చేయాలి. సో ఈ రెండు స్టెప్స్ యూస్ చేసుకుని అసోసియేషన్ మైనింగ్ అనేది జరుగుతుంది. సో సపోర్ట్, కాన్ఫిడెన్స్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో టోటల్గా అసోసియేషన్ రూల్ మైనింగ్ అనేది 2 స్టెప్స్. ఫస్ట్ ఏమో ఫైండింగ్ ఆల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్, సెకండ్ ఏమో జనరేటింగ్ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్.